యేసుకృష్ణంలో మీకు అందరికీ వందములు. ప్రపంచంలో దేశం యొక్క పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మరి యెరూషలేం మీదకి దాడులు చేయటం, ఇజ్రాయెల్ మీద దాడులు చేయటం, ఈ విధంగా చర్యలు చూస్తుంటే చాలా విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ లోపుగానే వేరే దేశాలు కూడా వ్యతిరేకంగా తయారవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా నార్త్ కొరియా వాడు కాలు దూవుతున్నాడు ఎప్పటి నుంచి కూడా. అమెరికా మీద ఎప్పుడు ఊగుదామని చూస్తున్నాడు. కానీ ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే మొదటగా ఎవరో ఒకరు చొరవ తీసుకుని అణుబాంబు వేస్తే కనుక ఆ తర్వాత అణుయుద్ధమే ప్రారంభమైపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి, వేచి చూడాలి. పరిస్థితులు అయితే ఎంత మాత్రం అణగవు. ఎందుకంటే ఇది ముగింపు కాలం కాబట్టి దేవుని చేతి ప్రకారం అన్నీ కూడా ముగించబడాలి. కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. దేవుని లెక్క ప్రకారమే అన్నీ జరుగుతుంటాయి. అయితే ఈ అణు యుద్ధం వస్తే ప్రపంచంలో 300 జనాభా చనిపోతారు. అంటే కొన్ని వందల కోట్ల మంది జనాభా చనిపోతారు. అలాంటప్పుడు ముందుగా మరి జనాభా చనిపోతున్నప్పుడు చావు ఉందని ముందు తెలిసినప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు ఎవరికి చావు ఉంటుందో తెలియదు కదా యుద్ధంలో. కాబట్టి ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉండాలి. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే కనుక మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. అలా లేనప్పుడు మీ ఆత్మ నిత్య నరకాగ్నిలో వేయబడుతుంది. అక్కడ యుగయుగములు మరి ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుంది. దేవుని రాజ్యంలో మాత్రం యుగయుగములు సంతోషానములు అక్కడ ఉంటాయి. ఏది కావాలో ఇక్కడ ముందుగా నిర్ణయం చేసుకోండి. మరి యుద్ధం వచ్చి అంతా ముగిసిపోయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడానికి అవకాశమే ఉండదు అసలు. కాబట్టి గమనించండి, మహాశ్రమ దినం కూడా వస్తుంది. అదే ఉగ్రదినం కూడా దేవుని వాక్యం చూస్తాం. ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ నెరవేర్పుకు ప్రారంభంలో ఉన్నాయని చెప్పాలంటే ప్రారంభం అవుతున్నాయి. ఈ యుద్ధమే దానికి సంకేతము. కాబట్టి బైబిల్ చదవడం మీకు ఎవరికైనా ఇష్టమైతే బైబిల్ చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ కూడా చదువుకోవచ్చు. బైబిల్ చదివితే అనేక విషయాలు మీకు తెలుస్తుంటాయి. బైబిల్ అంటే ఒక్కరోజు చదివేది కాదు. అది బైబిల్ రోజుకి 3 అధ్యాయాలు చదివితే కనీసం సంవత్సరం వరకు పైన పడుతుంది. కాబట్టి గమనించండి, ఆ విధంగా వెంటనే ఒక రోజులో మీరు దాన్ని చదివేసేయాలి. కాబట్టి మీకు సమయం కొలితే చదవండి. అనేక విషయాలు మీకు దానిలో తెలుస్తూ ఉంటాయి. ప్రవచనాలు చదవండి. ప్రవచనాల్లో జరగబోయే సంగతులన్నీ కూడా మీకు తెలుస్తుంటాయి. గమనించిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని గురించి తెలుసుకోండి. బైబిల్లో దేవుని గురించి అన్నీ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి బైబిల్లో చక్కగా చదువుకుని మీరు అర్థం చేసుకోండి. మీ హృదయంలో పెట్టుకుని దాన్ని మీ బ్రెయిన్లో మెమరీ చేసుకోండి. మరి ఒకానొక రోజు ఉగ్రదినం వస్తుంది కాబట్టి ఆ ఉగ్రదినం గాఢాంధకారం ఉంటుంది. ఆ గాఢాంధకారంలో ఎందుకు గాఢాంధకారం అవుతుందో అప్పుడు మీకు కనీసం అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాని పరిస్థితిలో ఏమైపోతుందని మీకు అర్థం కాని పరిస్థితిలో అలా ఉండిపోతారు. కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరు కూడా. దేవుడి మాటలు దీవించిన కామెంట్.